ఇంకొకటి ఏం చెప్పారంటే మనం పూజ చేసే ముందర దీపం వెలిగించమని చెప్పారు. అట్లా అదేవిధంగా ధూపం పెట్టమని చెప్పారు. ధూపం అంటే ఏంటంటే అగరొత్తులు లాంటివి అనమాట. దీపం పెట్టడం వల్ల ఏమవుతుంది మనకి యాక్చువల్గా దీపం లోపల దాని లోపల ఒక ఆరా ఉంటుంది, దాని నుంచి ఒక దివ్య శక్తి ఉంటుంది, అది ఆ ఏరియా అంతా వ్యాపిస్తుంది. మన ఇంటికి చాలా మంచిది పెట్టడం వల్ల. అగరొత్తుల వల్ల వచ్చే సుగంధం వల్ల ఏమవుతుంది మనకి మన మైండ్ దానికి చాలా ట్యూన్ అవుతుంది, ప్రార్థనకు అనుకూలంగా ట్యూన్ అవుతుంది అనమాట. ఈ దీపము ధూపం పెట్టడం వల్ల ఏంటంటే మనం ప్రార్థన చేసుకోవడానికి అనుగుణంగా మన వాతావరణం తయారవుతుంది, మన మైండ్ కూడా ట్యూన్ అవుతుంది అనమాట. మనం చాలా ఎఫెక్టివ్గా పూజ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్న పనిని పూర్తి శ్రద్ధగా అంకిత భావంతో చేస్తే అది కూడా ప్రార్థనే అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు యువత ఉన్నారు, వాళ్ళు శ్రద్ధగా చదువుకోవడము, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు శ్రద్ధగా నిర్వహించడం చేస్తే అది కూడా ప్రార్థన కింద కౌంట్ అవుతుంది అనమాట.